నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక. లద్దాఖ్లో కొనసాగుతున్న సెక్షన్ 163 అమలు, 5గురు అంతకు మించి గుమిగూడడంపై నిషేధం. భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం, అగ్నిప్రైమ్ క్షిపణి పరీక్ష విజయవంతం. రష్యాతో వాణిజ్యాన్ని భారత్ ముగించుకోవాలన్న అమెరికా, ఆ దేశంలో తప్ప ఎక్కడైనా ఇంధనం కొనవచ్చని వ్యాఖ్య. రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా దేవీ శరన్నవరాత్రులు, తిరుమలలో నేత్రపర్వంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. ప్రేమిస్తున్నామంటూ మాయమాటలు చెప్పి మైనర్ బాలికలను అత్యాచారం చేసిన కేసులో 3 యువకులను అల్వాల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 4 రోజుల క్రితం పాఠశాలలో బతుకమ్మ ఉత్సవాల పేరు చెప్పి 3 బాలికలు బడికి వెళ్లకుండా సికింద్రాబాద్ వెళ్లారు. అక్కడి నుంచి ఉస్మానియా వర్సిటీకి వెళ్లే దారిలో 3 రోడ్డుపై వెళ్తున్న మధు అనే యువకుడు పలకరించి పరిచయం పెంచుకున్నాడు. వివరాలు తెలుసుకుని తన స్నేహితుడు నీరజ్ మనోజ్కు ఫోన్ చేసి పిలిపించి సదరు బాలికలకు పరిచయం చేశాడు. వారి మధ్య పరిచయం కాస్త గంటల్లోనే ప్రేమగా మారింది. యువకులు మాయమాటలు చెప్పి వారిని యాదగిరిగుట్ట తీసుకెళ్లి ఓ లాడ్జి అద్దెకు తీసుకున్నారు. ఇదే అదునుగా 3 యువకులు అమ్మాయిలపై అత్యాచారం చేశారు. ప్రేమిస్తున్నామని చెప్పి తమపై లైంగిక దాడికి పాల్పడగా మైనర్ బాలికలు తల్లిదండ్రులకు విషయం చెప్పారు. కన్నవారు అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా యువకులపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మరోవైపు యాదాద్రిలో మైనర్లకు రూమ్ ఇచ్చిన లాడ్జ్ నిర్వాహకుణ్ణి అరెస్టు చేసినట్లు ఏసీపీ శ్రీనివాస్ నాయుడు తెలిపారు. ఆదివారం రోజు అల్వాల్కు సంబంధించిన 3 మైనర్ అమ్మాయిలని 3 అబ్బాయిలు అక్కడి నుంచి తీసుకొని వచ్చి యాదగిరిగుట్టకు అని చెప్పి దర్శనానికి తీసుకొచ్చి ఇక్కడ దర్శనం తర్వాత ఇక్కడ లాడ్జ్లో రూమ్ తీసుకొని వాళ్ళు శారీరకంగా వాళ్ళను లైంగికంగా కార్యకలాపాలకు పాల్పడడం జరిగింది. ఆ విషయం మీద అల్వాల్ పోలీస్ స్టేషన్ కేసు రిజిస్టర్ చేసినారు. ఇన్వెస్టిగేషన్ భాగంగా ఇక్కడున్న లాడ్జ్ ఏదైతే ఉందో అతను మైనర్లకు రూమ్ ఇవ్వడం నేరం కాబట్టి ఆ నేరం కింద పోక్సో చట్టం కింద అతన్ని తీసుకెళ్లి రిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సంఘటన దృష్ట్యా ఈ యాదగిరిగుట్ట లాడ్జ్ అందరికీ కూడా మేము పోలీసు వారి హెచ్చరిక, ఎటువంటి మైనర్లకు కానీ ఎవరికి కానీ రూమ్ ఇవ్వద్దు. మైనర్లకు రూమ్ ఇస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని గత నెల రోజుల క్రితమే అందరూ లాడ్జ్ ఓనర్ మీటింగ్ పెట్టి అందరికి నోటీస్ ఇవ్వడం జరిగింది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చెప్పినాక కూడా రిపీటెడ్ గా చేస్తున్నారు. గత వారం కూడా మేము ఒక లాడ్జ్ ఓనర్ ఇదే దాంట్లో రిమాండ్ చేయడం జరిగింది. అతను కూడా జైల్లో ఉన్నాడు. కాబట్టి చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం. దయచేసి ఎవరు కూడా మైనర్లకు రూమ్ ఇవ్వద్దు. అదేవిధంగా గుర్తు తెలియని వ్యక్తులు, వేరే రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు కూడా రూమ్ ఇవ్వద్దు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈ విషయాలపైన ఈ ఎగ్జామ్ పైన మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే 10 ఏళ్లకెళ్ళి గ్రూప్ 1 పరీక్ష బీఆర్ఎస్ పార్టీ ఆయనలో నిర్వహించలేకపోయినరు. సరే, నిర్వహించినది కూడా అడ్డగోలుగా టీజీపీఎస్సీ పరిధిలో పేపర్లు అమ్ముకుండ్రని చెప్పి ఆ రోజు మీ హయాంలో, ఆ రోజు మీ ప్రభుత్వ హయాంలోనే ఆధారాలతో సహా బయటపడ్డది. బయటపడ్డప్పుడు స్వయాన కల్వకుంట్ల తారక రామారావు పిఏ పైన ఆ రోజు ఆరోపణలు వచ్చినాయి. తిరుపతి వీటెనక ఉన్నాడు అని చెప్పి ఆ రోజు చాలా క్లియర్ కట్గా ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు వచ్చినప్పుడు సుమారు కేటీఆర్ గారు కొన్ని 10ల సంఖ్యలో ప్రెస్ మీట్లు పెట్టారు. ఆ రోజు పత్రికా విలేకరులు, మీడియా మిత్రులు ఈ విషయం పైన అడిగినప్పుడు ఏ రోజు కూడా కల్వకుంట్ల తారక రామారావు స్పందించలేదు. ప్రతి క్వశ్చన్ పేపర్ కూడా లీక్ అయిందని చెప్పి అంగట్లో సరుకులు అమ్మినట్టు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ హయాంలో టీజీపీఎస్సీ ప్రతి ఎగ్జామినేషన్ పేపర్లు లీక్ అయినాయి. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్లో లీక్ అయిన వాళ్ళకే ఎగ్జామ్లు రాసిర్రు అని చెప్పి అది ప్రూవ్ అయింది. ఆధారాలతో సహా బయటపడ్డది. కొంతమందిని కస్టడీలోకి తీసుకున్నారు. దానిపైన విచారణ కూడా జరిగింది. ఇంత జరిగిన సందర్భంలో ఏ రోజు కూడా కేటీఆర్ దానిపైన ముఖ్యమంత్రిగా, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కానీ, కల్వకుంట్ల తారక రామారావు కానీ, హరీష్ రావు కానీ వాళ్ళ పార్టీకి వెళ్ళి ఎవ్వరు కూడా నిరుద్యోగులకి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయలేదు.
కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. దాని తర్వాత రెండోసారి నిర్వహించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇంపర్సనేషన్ జరిగి బయోమెట్రిక్ పెట్టకపోతే దాన్ని కూడా సింగిల్ బెంచ్ డివిజనల్ బెంచ్ కొట్టేసి మీరు మళ్ళీ అవకతవకలు జరిగినాయి అని చెప్పి చాలా క్లియర్గా ఆ రోజు న్యాయస్థానము వాళ్ళు నిర్వహించిన పరీక్షని దాన్ని అయితే నిలిపివేసి దాన్ని రీకండక్ట్ చేయాలని చెప్పి ఆ రోజు తీర్పు ఇవ్వడం జరిగింది. అసలు ఏ పొరపాట్లు జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి గారు టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి కొత్త చైర్మన్ గారిని నియమించి కొత్త సభ్యులతోటి అందరు స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు ఒపీనియన్ తీసుకొని ఏ రకంగా ఏమేమి పొరపాట్లు గతంలో జరిగినాయి అవన్నిటిపైన రిప్రజెంటేషన్స్ కలెక్ట్ చేసుకొని చిత్తశుద్ధితోటి బాధ్యతతోటి గ్రూప్ 1 పరీక్ష పెట్టాలి, పెట్టి ఏదైతే తెలంగాణలో ఉన్న పిల్లలకి ఇక్కడ ఉన్న యువకులకి ఉద్యోగాలు ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుంటే సిగ్గు శరం లేకుండా సింగిల్ బెంచ్లో ఒక జడ్జిమెంట్ వచ్చినప్పుడు క్వాలిఫై అయిన పిల్లలు పాపము వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రుల మనోవేదన ఏ రకంగా ఉంటుంది అని కనీస జ్ఞానం లేకుండా ఆలోచన లేకుండా అడ్డగోలుగా అచ్చోస ఆంబోతోరినట్టు కల్వకుంట్ల తారక రామారావు బయటికి వచ్చి గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయి, గ్రూప్ 1లో తప్పులు జరిగినాయి, గ్రూప్ 1 ఉద్యోగాలు ఒక్కొక్క ఉద్యోగం 3 కోట్లకి అమ్ముకుర్రు అని చెప్పి మాట్లాడటం జరిగింది. దాని తర్వాత కనీసం సోయి లేకుండా వానికి కనీసం గ్రూప్ 1 కాదు, వాడు కనీసం ఏ రోజు ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ వాడు అప్లై కూడా చేసుకోలే, వాళ్ళ దాంట్లో ఒక ఎమ్మెల్యే. వానికి కనీసము ప్రిలిమ్స్ అంటే ఏంటి, మెయిన్స్ అంటే ఏంటి, ఎఫ్ఎస్ఎల్ అంటే ఏంటి కూడా అడిగితే చెప్పలేని పరిస్థితి. ఎఫ్ఎస్ఎల్ అంటే ఏందో కూడా తెలియని వ్యక్తి వాడు పేపర్ పైన రాసుకొని వచ్చి వాడు కూడా గ్రూప్ 1 పరీక్షలలో అవకతవకలు జరిగినాయని చెప్పి ప్రెస్ మీట్లో మాట్లాడుతుండు. సరే వీళ్ళకంటే సోయి లేదు, చదువుకున్నారో చదువుకోలేదు. ఒక సివిల్ సర్వీస్ ఏదైతే ఐపీఎస్గా పనిచేసిన వ్యక్తి ఆయనకి చాలా స్పష్టంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ రకంగా పనిచేస్తుందని తెలిసిన వ్యక్తి కూడా ఈరోజు రాజకీయాల్లోకి పోయి అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఈ గ్రూప్ 1 పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు ముఖమేడ పెట్టుకుంటారు. ఈ ఇష్యూ అంతా కూడా సబ్ జ్యుడిషియల్ ఉంది, జ్యుడిషియల్గా ఉంది, దీనిపైన మాట్లాడకూడదు. ఎందుకంటే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఈ అవకతవకలన్నింటిలో కూడా ఆ రోజు పిటిషనర్గా స్టూడెంట్స్తో పాటు ఈ అవకతవకలన్నింటినీ బయటపెట్టిన దాంట్లో ఆ రోజు క్రియాశీలక పాత్ర విద్యార్థి నాయకునిగా ఆ రోజు నేను పోషించడం జరిగింది. దాని తర్వాత శాసన మండలి సభ్యుని అయిన తర్వాత ప్రతి ఇష్యూను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి స్టూడెంట్స్తో రిప్రజెంటేషన్ తీసుకొని ఏ చిన్న అవకతవకలు జరగకుండా కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పి కూడా డిస్కస్ చేసి చెప్పడం జరిగింది. అది ప్రభుత్వానికో లేదో దానికి సంబంధించి ఎవరి స్వలాభాల కోసమో కాదు, మన రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి 10 సంవత్సరాలకి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఒక్క గ్రూప్ 1 పరీక్ష నిర్వహించుకోలేకపోయినామనంటే మన విద్యార్థులు పడే బాధని చూడలేక వాళ్ళకు ఒక ధైర్యాన్ని భరోసాని ఇవ్వాలి, గ్రూప్ 1 పరీక్షని నిర్వహించాలి, వాళ్ళకి నియామకాలు ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితోటి చేస్తుంటే ఆహా తెలంగాణ పిల్లలకి గ్రూప్ 1 ఉద్యోగాలు రావద్దు, పిల్లగాళ్ళని రెచ్చగొట్టాలి, పిల్లగాళ్ళని ఏ రకంగా తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులు తెలంగాణ ప్రజలందరూ కష్టపడి ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని మనం తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే 10 ఏళ్ల అధికారంలో మీరున్నారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజన్నా ఏ ఒక్క రోజన్నా ఏ విషయం పైనన్నా యువకులు మాట్లాడితే మీ నాయన కేసీఆర్ కానీ నువ్వు కానీ హరీష్ రావు కానీ లేదా మీ పార్టీలో ఏ ఒక్కలన్నా విద్యార్థులు నిరుద్యోగులు చనిపోతే వాళ్ళని వెళ్ళి మాట్లాడి కానీ వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం మీరు చేసిండ్రా? ఏ రోజైనా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసిర్రా? పేపర్ లీక్ అయి విద్యార్థులంతా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తుంటే ట్విట్టర్ పిట్ట ఒక చిన్న ట్వీట్ చేసి ఎగ్జామ్ టీజీపీఎస్సీ ఇవ్వాల్సిన డెసిషన్ కూడా ఈయన ట్విట్టర్లో ఈయన ట్వీట్ చేసి గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయాలని చెప్పి కేటీఆర్ ఆ రోజు ట్వీట్ పెట్టిండు.
ఈరోజు ఎందుకు మీకు తెలంగాణ పిల్లలపైన ఇంత కోపము? తెలంగాణ పిల్లలకి ఈరోజు గ్రూప్ 1 ఉద్యోగాలు వస్తే అంటే ఎందుకు మీరు జీర్ణించుకోలేకపోతున్నారు? ఎందుకు దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు దాన్ని ఆపాలని చెప్పి మీరు ప్రయత్నం చేస్తున్నారు? మీరు చేసే చర్యలకి వాళ్ళ తల్లిదండ్రులు బయటికి వచ్చి వాళ్ళ ఆవేదనతోటి బాధతోటి వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏ రకంగా ఉంది, ఏ రకంగా కష్టపడి వాళ్ళ పిల్లల్ని చదివించినాక ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి సంతోషపడన్నా మీరు చేసే ఆరోపణలకి ఇరుగు పొరుగు వాళ్ళని ఎత్తిపొడుస్తుంటే వాళ్ళు బాధపడన్నా తట్టుకోలేక ఆ బాధని కడుపులో పెట్టుకొని ఇంకా పిల్లగాని జీవితం నాశనం అవుతుంది, మీరు మాట్లాడే మాటలకి ఆ పిల్లగాడు రేపు పొద్దున అయోమయమైన పరిస్థితిలో ఆ పిల్లగాడు లోనైతాడు అని బాధతోటి ఆ తల్లిదండ్రులు అందరూ కలిసి వచ్చి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిండ్రనంటే మరి వారి బాధ ఏ స్టేజ్కి చేరితే వారు బయటికి వచ్చి బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఏర్పడిందో మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు చేయొచ్చు, తప్పు జరిగినప్పుడు ఆధారాలు ఉంటే 100% ఆ విషయాల్ని బయటపెట్టి ఆధారాలు చూపించి న్యాయపరంగా లేదా గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వంలో ఉన్న సభ్యుల్ని అధికారులను కలిసి ఎవిడెన్సెస్ ఇచ్చి దానిపైన చర్యలు తీసుకోమని చెప్పొచ్చు. తప్పనిసరిగా అసొంటి ఏమన్నా తప్పులు జరిగితే ప్రజాప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు, మా అధికారులు మేము తప్పనిసరిగా దానిపైన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే ప్రభుత్వంలో ఉన్న మేమే దానిపైన మాట్లాడడం జరుగుతుంది. కానీ రాజకీయ లబ్ధి కోసము తెలంగాణ రాష్ట్రంలో మేము చెయ్యలేంది ఎవరు చెయ్యకూడదు అనొక దురఉద్దేశంతో, ఒక అహంకారంతో ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు గ్రూప్ 1 ఏదైతే దానికి సంబంధించిన ఉద్యోగాల్ని 3 కోట్లకు అమ్ముకుర్రు, 4 కోట్లకు అమ్ముకుర్రు, 5 కోట్లకు అమ్ముకుర్రు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కల్వకుంట్ల తారక రామారావు రేపు పొద్దున మరి ఈ మాట్లాడిన తల్లిదండ్రులు రేపు పొద్దున మీరు ఓట్లు అడగనికపోతే చెప్పు తీసుకొని కొడతారు. మిమ్మల్ని చెప్పు తీసుకొని మిమ్మల్ని కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు, మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏవన్నా ఆరోపణలు చేస్తే ఆధారాలు తీసుకొని వచ్చి బయట చూపించి ఆరోపణలు చేయాలి. ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తే అది రేపు పొద్దున ఆ విద్యార్థులకి సమాజానికి మంచిది కాదు. అండ్ నిన్ను చూసి నీ పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు లేదా నీ బావ హరీష్ రావు మాట్లాడుతూ సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి, మంజీరా నదులకు వరద పోటెత్తుతోంది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. మంజీరా, గోదావరి నదులకు పెరిగిన వరదతో కందకుర్తి త్రివేణి సంగమం వద్ద ఉగ్రరూపం కనిపిస్తోంది. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఉన్న అంతరాష్ట్ర వంతెనపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు వంతెన వైపు వెళ్లకుండా పోలీసుల చర్యలు తీసుకున్నారు. వరద ప్రవాహం పెరగడంతో నదీ పరివాహకంలోని పంటలు నీట మునిగాయి. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2,85,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుండగా 3,56,866 క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు. 40 ప్రధాన గేట్ల ద్వారా 3,41,000 క్యూసెక్ల వరదను విడుదల చేస్తుండగా ఎస్కేప్ గేట్ల ద్వారా 2,500 క్యూసెక్లు, ఇందిరమ్మ వరద కాలువ ద్వారా 6,214 క్యూసెక్లు, కాకతీయ కాలువ ద్వారా 4,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులకు గాను 1,082 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు ఎగువన వర్షాలు అధికంగా కురుస్తుండటంతో వరద ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ గన్లలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 4 ఓపెన్ కాస్ట్ గనుల్లో రోజుకు 40,000 టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తి అవుతోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఓపెన్ కాస్ట్ గనుల్లో వరద నీరు భారీగా చేరి బొగ్గు ఉత్పత్తి చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టు క్వారీలో భారీ యంత్రాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పడితేనే బొగ్గు ఉత్పత్తి సజావుగా జరిగే పరిస్థితులు నెలకొన్నాయని
సింగరేణి అధికారులు వెల్లడించారు. పౌరులందరూ వారానికి 2 గంటలు పరిసరాల పరిశుభ్రతకు పాటుపడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్లోని లోయర్ మానేరు డ్యాం సమీపంలో ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ నినాదంతో శ్రమదానం నిర్వహించారు. చీపురుపట్టి మానేరు డ్యాం పరిసరాలు శుభ్రం చేసిన మంత్రి విద్యార్థులతో కలిసి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సూచించారు. ప్రతి పల్లెలో కూడా మానవ వ్యర్థాలను ఇతర విపరీతమైనటువంటి ప్లాస్టిక్ వాడకం ద్వారా వస్తున్నటువంటి వేస్టేజ్ను కూడా క్రమబద్ధీకరించుకునే విధంగా దాన్ని డిస్పోజ్ చేయాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ వేస్తే మన నగరం అపరిశుభ్రంగా మారి సమాజం కూడా చెడిపోయే పరిస్థితి కాబట్టి మహాత్మా గాంధీ గారు ఇచ్చిన పిలుపును ఆచరణలోకి తీసుకుంటూ ఇది ప్రభుత్వాలు మాత్రమే నిర్వహిస్తాయనుకుంటే పొరపాటు, ప్రజల భాగస్వామ్యం కావాలి. సంవత్సరానికి 100 గంటలు, వారానికి 2 గంటలు తప్పకుండా విధిగా పనిచేస్తామనేటువంటి ఒక దీక్ష ప్రతి భారత పౌరుడు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలలో రావాలని ఈ సందర్భంగా కోరుకుంటాం. టీజీఎస్ఆర్టీసీలో బస్సులు ఎప్పుడు నడపాలో ఇక ఏఐ చెప్పేస్తుంది. కృత్రిమ మేధ ద్వారా ఆటోమేటిక్ షెడ్యూలింగ్ కు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. సంస్థ ఉత్పాదకత పెంపు, సిబ్బంది పనితీరు, వారి ఆరోగ్య స్థితి పర్యవేక్షణ, సంస్థ ఖర్చుల తగ్గింపు, రద్దీకి అనుగుణంగా సర్వీసుల ఏర్పాటు తదితర సేవలను ప్రజానుకూలంగా తీర్చిదిద్దడమే ఏఐ వినియోగం ప్రధాన ఉద్దేశమని ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి. దేశంలోనే తొలిసారిగా ప్రజా రవాణా సంస్థలో ఏఐని వినియోగిస్తున్న సంస్థగా టీజీఎస్ఆర్టీసీ నిలవనుంది. ఇప్పటి వరకు పండగలు, సెలవులు, సాధారణ రోజుల్లో రద్దీ ఏ రూట్లలో ఎక్కువగా ఉంటుందో అంచనా వేసి ఆర్టీసీ అధికారులు బస్సులు తిప్పేవారు. కొన్నిసార్లు వేసిన బస్సులు సరిపోక, మరికొన్నిసార్లు ప్రయాణికుల రద్దీ లేని పరిస్థితి ఉండేది. ఈ పరిస్థితిని మార్చేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. రోజు, తిథి, పండుగల సమయాల్లో ఏఐ మిషన్ లెర్నింగ్ సహకారంతో ప్రయాణికుల రద్దీని అంచనా వేసి ఏఐ సూచనల మేరకు బస్సులు తిప్పనున్నారు. ఏదైనా డిపోలో డ్రైవర్లు, కండక్టర్లు తరచూ సెలవులు పెడితే అక్కడ ఆరోగ్య సమస్యలున్నట్లు లెక్క. అనారోగ్యంతో ఉన్నవారు బస్సులు నడిపితే సురక్షిత ప్రయాణానికి ముప్పు. ఈ నేపథ్యంలోనే ఎక్కువ సెలవులు పెట్టే, సెలవులకు దరఖాస్తులు చేసే డిపోల వివరాలు ఏఐ ద్వారా ఆర్టీసీ రాష్ట్ర స్థాయి అధికారులకు వెళ్లే విధానాన్ని సైతం అభివృద్ధి చేస్తున్నారు. ఉన్నతాధికారులు సమస్య తీవ్రత దృష్ట్యా స్పందించి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకునేందుకు వీలు పడుతుంది. దేశంలో ఏఐని వినియోగిస్తున్న తొలి ప్రజా రవాణా సంస్థ తమదేనని ఆర్టీసీ తెలిపింది. సిబ్బంది ఆరోగ్యంపై పైలట్ ప్రాజెక్టుగా 6 డిపోల్లో ఏఐ విధానాన్ని అమలు చేశారు. ఇప్పుడు 40,000 మంది సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది. సంస్థ ఉత్పాదకత పెంపు, సిబ్బంది పనితీరు, వారి ఆరోగ్య స్థితి పర్యవేక్షణ, సంస్థ ఖర్చుల తగ్గింపు, రద్దీకి అనుగుణంగా సర్వీసుల ఏర్పాటుతో పాటు సేవలను మరింత ప్రజానుకూలంగా తీర్చిదిద్దడమే ఏఐ అమలు ఉద్దేశమని ఆర్టీసీ తెలిపింది. సంస్థలో ఏఐ వినియోగానికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆర్టీసీలో ఏఐ ప్రాజెక్టు అమలు తీరుపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సంస్థ ఉన్నతాధికారులు వివరించారు. పనితీరు మెరుగుపరుచుకోవడానికి ఏఐని వినియోగించుకొని ఆర్టీసీ మరింత అభివృద్ధి సాధించేలా అధికారులంతా కృషి చేయాలని మంత్రి సూచించారు. ఫలితంగా సేవల్లో మరింత వేగం, ఖచ్చితత్వం, స్పష్టత వస్తాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్లో ఎన్నాళ్లుగానో అక్రమార్కుల చెరలో చిక్కుకొని శల్యంగా మారిపోయిన బతుకమ్మ కుంట పూర్వ వైభవం సంతరించుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో హైడ్రా అధికారులు ఈ చారిత్రక కుంట పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. 7 కోట్ల వ్యయంతో 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ కుంటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మహిళలు ఇకపై ఏటా బతుకమ్మ వేడుకలను ఇక్కడే జరుపుకునే అవకాశం ఉండడంతో సాంస్కృతిక కేంద్రంగా అవతరించనుంది. ఈ నెల 26న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బతుకమ్మ కుంటను ప్రజలకు అంకితం చేయనున్నారు. హైదరాబాద్లోని చారిత్రక బతుకమ్మ కుంట దశాబ్దాలుగా సాగిన ఆక్రమణల వల్ల కుంచించుకుపోయి కాలుష్య కాసారంగా మారింది.
స్థానికుల నిరసనలు, పర్యావరణ సంఘాల ప్రతినిధులు పరిరక్షణ కోసం అలుపెరగని పోరాటం చేశారు. చివరికి హైడ్రా అధికారులు సమస్యను పట్టించుకుని న్యాయస్థానంలో బలమైన వాదనలు వినిపించారు. విచారణ అనంతరం కోర్టు చెరువును పరిరక్షించాలంటూ తీర్పు ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో చెరువును కాపాడామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఈ బతుకమ్మ కుంటది అనేది మీరు చూస్తే గనక ఏప్రిల్లో అప్పుడు ఇది ఒక మొత్తం ఎట్లా ఉండేనంటే ఇదంతా మొత్తం చెత్తతోటి డంప్ చేయబడ్డటువంటి ఒక యార్డ్. ఇది మొత్తం ఇక్కడ గాంజాయి తాగేది ప్లస్ ఇట్లా అంతా ఎడ చూసినా మందు బాటిల్లు చెత్త అంతా ఉండి వాసన వస్తుండే అన్నట్టు. అటువంటి దీన్ని 5 నెలల్లో ఇది ప్రభుత్వం ఆదేశాలు, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మీద మేము హెచ్ఎండిఏ ఫండ్స్ తోటి దాదాపు 7.5 కోట్లతోటి ఇక్కడ హైడ్రా ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. 5 నెలల్లో మనం ఇప్పుడు బతుకమ్మ కుంటని పూర్తిగా ఇచ్చేయటం. పెద్దలు మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారు వారు మాకు కంప్లైంట్ ఇవ్వటము, ఆ కంప్లైంట్ మీద మేము లోతుగా దాన్ని ఎంక్వైరీ చేయటము. అంటే లీగల్గా మాకు అడ్డంకులు పెట్టాలన్నా కానీ కూడా హైకోర్టు ఎప్పుడు కూడా అది హైడ్రాని అండ్ అట్లానే దీనికి పునరుజ్జీవం చేసే ప్రక్రియని కూడా వారు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చారు. అత్యంత సుందరంగా ఇక్కడ మొత్తం ఇది తయారైంది. ఇప్పుడు ఫ్లడ్డింగ్తో పాటు ఇక్కడ గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ కూడా జరుగుతుంది. అండ్ ఆల్రెడీ ఇక్కడ చెప్పారు చుట్టుపక్కల ఉన్నటువంటి వాసులు కూడా, కాలనీ వాసులు, వాళ్ళ ల్యాండ్స్ అప్రిసియేషన్ అప్పుడే మొదలైందని చెప్పేసి ప్రతి చోట కూడా మనం ఇలా చేసామంటే కనుక ఇది రియల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచిన దానికి మనకు అవుతుంది. బతుకమ్మ కుంట పునరుద్ధరణపై మాజీ ఎంపీ విహెచ్ హనుమంతరావు హర్షం వ్యక్తం చేశారు. చిన్నతనంలో బతుకమ్మ కుంటతో తనకు అనేక జ్ఞాపకాలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. ఆక్రమణలతో కనుమరుగయ్యే దుస్థితి వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో 5 నెలల్లోనే పునరుద్ధరించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. చిన్నప్పటి నుంచి మా అక్కలెంబడి, మా చిన్నమ్మలెంబడి, పెద్దమ్మలెంబడి వాళ్ళు ఎంబడి వచ్చినా అప్పుడు అంబర్పేట ఊరు ఇప్పుడు అంతా బాగా డెవలప్ అయింది. నేను కూడా వచ్చి ఇక్కడ ఈత కొట్టే చిన్న ఉన్నప్పుడు 7-8 ఏళ్ళు ఉన్నప్పుడు అది రాను ఏమైంది, ఎప్పుడైతే డెవలప్ జరుగుతుందో పక్కకు ఉన్నటువంటి నల్లగుంట, ఎక్సైజ్ కాలనీ ఇవన్నీ రావడం, దీన్ని కూడా కబ్జా చేయాలని ఒక కాగితం పెట్టుకొని మూసేయడానికి ప్రయత్నం చేసి మట్టిని పోయడం జరిగింది. దానికి నేను మొదటి నుంచి కూడా పోరాడుతున్నా. 35 ఏళ్ల నుంచి రంగనాథ్ గారు చాలా ప్రయత్నం చేసి బతుకమ్మ కుంట 26 నాడు ముఖ్యమంత్రి గారు బతుకమ్మ ఆడపడుచులను కలుస్తాడు. ఎన్విరాన్మెంట్ బాగుండాలి, ప్రభుత్వ భూములను కబ్జా కాకుండా చూడాలనేదే మా ముఖ్యమంత్రి ఆలోచన. మాయమైపోతున్న చెరువును మళ్లీ పునర్నిర్మించడం దేశంలోనే మొట్టమొదటిసారని బెంగళూరుకు చెందిన వీమోస్ టెక్నాలజీ సంస్థ ప్రతినిధి సుమోయ్ అన్నారు. పూల తోటలు, పచ్చిక బయళ్ల మధ్య నడక మార్గాలు, విద్యుత్ వెలుగులతో బతుకమ్మ కుంట పునరుజ్జీవంతో తొణికిసలాడుతోంది. మాయమైపోయిన చెరువు ఇది. ఒకప్పుడు 15 ఎకరాల చెరువు అండి. మొత్తం అంతా ఎంక్రోచ్మెంట్ లాస్ట్గా 5 ఎకరాలు ఉండింది. ఈ 5 ఎకరాలను కూడా ఎవరో ప్రైవేట్ వాళ్ళు మాది అని చెప్పి కేసు వేశారన్నమాట. కానీ వాళ్ళంతా ఎవరిది ప్రూవ్ అవ్వలేదన్నమాట. ఎక్స్కవేషన్ చేసిన వెంటనే నీళ్ళు రావడం, మనం ఇక్కడ ఇన్లెట్ కట్టిన వెంటనే మనకు ఈ క్యాచ్మెంట్ నుంచి మొత్తం లోపలికి రావడం. సో ఇవంతా జరగడం వల్ల ఇప్పుడు ఈరోజు ఈ విధంగా తయారై దీన్ని మేము ఒక ఫ్లడ్ మిటిగేషన్ పాండ్ కిందను అలాగే ఒక పబ్లిక్ స్పేస్ కిందను క్రియేట్ చేసి ఇచ్చాము. సెక్యూరిటీ రూమ్ కానీ, తర్వాత ఇక్కడ లైట్స్ కానీ, వాటర్ బాడీ ఫెన్సింగ్ కానీ, అవుటర్ బాడీ ఫెన్సింగ్, ఈ ఫెన్సింగ్ సెక్యూరిటీగా, తర్వాత ఇక్కడ మెట్లు కూడా తయారు చేసి ఇచ్చామన్నమాట. సో ఇదంతా కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 4 months చేసింది. 26th సీఎం గారి ఇనాగ్రేషన్ ఉంటుంది. దాని తర్వాత దిస్ ఈజ్ ఓపెన్ ఫర్ పబ్లిక్. సెక్యూరిటీ ఉంటారు, మెయింటెనెన్స్ ఉంటుంది, ప్లాంటేషన్ అయింది. చెరువే కాదు, ఇక్కడున్న లోకల్ అసెట్ కూడా వాల్యూ కూడా పెరిగిందన్నమాట. ఇక్కడ వచ్చిన సోషియో ఎకనామిక్ చేంజెస్ అనేది వస్తాయి అనమాట. ఈ విధంగా మనం లేక్ ని రిజువనేట్ చేస్తూ సెక్యూర్ చేసుకుంటే మనకున్న అడ్వాంటేజెస్ ఇది. రేపు ముఖ్యమంత్రి ప్రారంభించాక బతుకమ్మ కుంట ప్రజలకు అందుబాటులోకి రానుంది. 2 గ్రామాల మధ్య ఉన్న వాగుతో ప్రజల రాకపోకలకు తీవ్ర ఆటంకం వాటిల్లేది. వర్షాకాలం వచ్చిందంటే రాకపోకలు సాగించడం ప్రమాదకరంగా మారింది. ఏళ్లు గడిచినా, ప్రభుత్వాలు మారినా ఈ 2 గ్రామాల సమస్య తీరట్లేదు. దీంతో ఇరు గ్రామాల ప్రజలంతా ఒకటై తీగలతో తాత్కాలిక వంతెనను ఏర్పాటు చేసుకున్నారు. అయినా కష్టాలు తీరలేదన్న స్థానికులు ఇప్పటికైనా అధికారులు శాశ్వత వంతెన నిర్మించాలని కోరుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా పులిచాల, కారువంగ గ్రామాల మధ్య వాగును దాటేందుకు ఇరు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు వెళ్లాలంటే ఈ మార్గమే శరణ్యం. నీటి ఉధృతి ఎక్కువగా ఉన్న రోజుల్లో పాఠశాలకు వెళ్లడం అసాధ్యమే. దీంతో 2 గ్రామాల ప్రజలు ఆలోచించి అందరూ చందాలు వేసుకుని టెలిఫోన్ స్తంభాలు ఆధారంగా చేసుకుని సుమారు 2 లక్షల రూపాయలతో తీగల వంతెనని ఏర్పాటు చేసుకున్నారు. వంతెన ఏర్పాటు చేసుకున్న ప్రతిరోజు ప్రాణాలను
అరచేతిలో పెట్టుకుని వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్ ఊర్ల నుంచి ఇక్కడ రోడ్ వేసి ఒక బ్రిడ్జ్ చేసిరంటే పెద్ద పుణ్యం కట్టుకున్న వాళ్ళు 3 ఊర్లకు పుణ్యం కట్టుకున్నట్టు 50 ఎకరాల వ్యవసాయం చేసే రైతులకు పుణ్యం కట్టుకున్నాడు సార్. ఇది ఈ ఎమ్మెల్యే మరి సార్ వచ్చిండు, ఇప్పుడు ఏది ఈ తుడుకుర్తి సారుడంగా వచ్చిపోయిండు వేస్తామని. ఒక్క సారుడంగా మాకు ఎవరు సాయం చేయలేదు. మేము కష్టపడి ఇది తిప్పలవాటి చేస్తున్నాం. ఈ ఊరికి పుంజాల, మల్కాపురం, తాళపల్లి, నడిగడ్డ వీళ్ళందరూ ఇంతమంది వచ్చిపోతారు దీని విధంగా, కానీ మాకు బ్రిడ్జ్ అయితే పడతలేదు సార్. స్కూల్ పిల్లలు వెళ్తారు మా ఊరు నుంచి, మేము ఒక 50-60 మెంబర్స్ వెళ్తారు. ఆ పిల్లల కోసం అని ఆ కేబుల్కి ఉపయోగపడుతుంది. వృద్ధులు ముసలోళ్ళు ఇప్పుడు పింఛన్ కోసం డబ్బుల కోసం బ్యాంకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేదు. ఎప్పుడైతే వాటర్ వచ్చినాయో కలగురితో వాటర్ వచ్చినాయో అప్పటి నుంచి మాకు చాలా ఇబ్బంది కారంగా వెళ్ళడానికి. తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న వంతెన కూడా బలహీనమై ప్రమాదకరంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 నెలల క్రితం వాగు దాటుతూ ఓ మహిళ నీటిలో కొట్టుకుపోయి మృతి చెందిందని గ్రామస్తులు తెలిపారు. ఇది కాలువ తీసినప్పటి సంది ఈ వాటర్ ఓవర్ఫుల్ అయిపోవడం వలన ఇబ్బంది అవుతుంది. అంతకు ముందుకు మంచిగా పోయేది, సైకిళ్ళు, బైకులు అన్ని పోయేది. బ్యాంకుకు స్కూలుకు పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. బాటనే ఇబ్బంది ఉంది. బాటనే లేదు, మేము అక్కడ కారా కొనికనే లేదు, మాకు పరిస్థితి లేదు, నడిచిపోయేది లేదు, ఇబ్బందులు ఉన్నాయి మాకు మాత్రం. ఏది లేదు నాయన మాకు. మరి ఏందన్నా చేస్తారో చేయరో ఎట్లా వాళ్ళ పిల్లలకు కూడా ఇబ్బంది ఉంది. మేము పెద్ద ఇట్లా ముసలి ఇట్లా కోనిక కూడా ఈ పెద్ద ఏర్ అయిపోయింది. కోనిక ఇబ్బంది అవుతుంది. తీగలు ఎక్కడ మేము పట్టుకొని పోవాలంటే చాలా అవసరం అవుతుంది. మమ్మల్ని దయచేసి ఆ కారంగా కోనికే మాకు అంత ఇబ్బంది ఉంది, కొంచెం చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి శాశ్వత వంతెన నిర్మించాలని సమీప ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. శాశ్వత వంతెన నిర్మాణంతో తాడూరు, నాగర్ కర్నూల్, తెలకపల్లి మండలాలకు చెందిన పలు గ్రామాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని అంటున్నారు. నేడు రేపు ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కుమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం ఆనకట్టలపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. కాళేశ్వరంపై కమిషన్ నోటీసులు జారీ చేసిన విధానం, వాంగ్మూలం నమోదు ప్రశ్నిస్తూ స్మితా సబర్వాల్ కోర్టును ఆశ్రయించారు. ఇవాళ విచారణ జరగా ఇప్పటికే దాఖలైన పిటిషన్లతో కలిపి విచారిస్తామని చీఫ్ జస్టిస్ ధర్మాసనం తెలిపింది. అప్పటి వరకు చర్యలు నిలిపివేయాలని సూచించింది. భద్రాచలం వద్ద గోదావరిలో స్నానమాచరించేందుకు వచ్చిన భక్తుడిపై అక్కడి కొబ్బరికాయల వ్యాపారి దాడి చేశాడు. భక్తుడిపై రాయితో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయమైంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఆంజనేయులు కుటుంబ సభ్యులతో కలిసి భద్రాచలం గోదావరి వద్దకు వచ్చారు. స్నానాలు చేస్తున్న క్రమంలో అక్కడ దుకాణదారుడు మద్యం సేవించి దురుసుగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇదేమిటని ప్రశ్నించిన ఆంజనేయులపై రాయితో దాడి చేశాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆంజనేయుల్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి చేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. 160 మంది పోలీసులు చేసిన ఈ తనిఖీల్లో 82 ద్విచక్ర వాహనాలు, 18 ఆటోలు, ఒక మ్యాక్స్ స్వాధీనం చేసుకున్నారు. అడవిని నరికినా, దొంగ వాహనాలు కొనుగోలు చేసినా చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. సత్ప్రవర్తనతో ఉండే వ్యక్తులపై ఉన్న రౌడీ షీట్ను తొలగిస్తామని హామీ ఇచ్చారు. గంజాయి, మాదక ద్రవ్యాల జోలికి వెళ్లొద్దని, భార్యా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. कुछ भी इलीगल काम से दूर रहे. बाइक की चोरी हो, टीक की चोरी जो करता है, इधर लाके फर्नीचर बनाता है इधर इलीगल, उसके ऊपर पूरा निगाह रहेगा. जंगल कट करने के लिए मत जाइए. नया जंगल कोई भी कट करने के लिए जाएगा तो पुलिस आएगा रोकने के लिए. मैं पहले भी बोल चुका हूँ, मौलवी साहब को भी बोल चुका हूँ, उसमें हम लोग तुरंत आएंगे. हैदराबाद से फोन आते कि सर एक टीक का गाड़ी भिजवाओ,
कोई भी बजाय मैं हैदराबाद वाले को भी पकड़ता, लोकल वाले को भी पकड़ता। तो ध्यान रखिए उस चीज का। बाकी जो पुराने केसेस हैं पेंडिंग हैं, उनके ऊपर अगर राउडी शीट है, सस्पेक्ट शीट है, क्लोज कर दें। అగ్ని శ్రేణిలో రూపొందించిన అగ్ని ప్రైమ్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. అగ్ని ప్రైమ్ తదుపరి తరం క్షిపణి. అనేక అత్యాధునిక సాంకేతికతలను జోడించి రూపొందించిన ఈ క్షిపణి 2000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. ఈ క్షిపణి రైలుపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొబైల్ లాంచర్ నుంచి భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO పరీక్షించింది. ఇలా రైలుపై మొబైల్ లాంచర్ ద్వారా క్షిపణి పరీక్ష చేయడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద రైలు నెట్వర్క్ ద్వారా ఎక్కడికైనా సులభంగా తరలించే అవకాశం ఉంది. అంతేకాకుండా అతి తక్కువ వెలుతురులోనూ అతి స్వల్ప సమయంలోనూ అగ్ని ప్రైమ్ క్షిపణిని ప్రయోగించవచ్చని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ పరీక్షను విజయవంతం చేసేందుకు కృషి చేసిన DRDO, స్ట్రాటజిక్ కమాండ్ ఫోర్స్, సైనిక బలగాలు సహా ఇతర సంస్థలను రక్షణ మంత్రి అభినందించారు. ఈ పరీక్ష విజయవంతం కావడంతో ఇలాంటి సామర్థ్యం ఉన్న దేశాల సరసన భారత్ చేరిందని రాజ్నాథ్ పేర్కొన్నారు. పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కోరుతూ బుధవారం ఆందోళనలు చెలరేగిన లద్దాఖ్లో ప్రస్తుతం పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయి. నిన్న సాయంత్రం నుంచే పరిస్థితి అదుపులోకి రాగా ముందు జాగ్రత్తగా సెక్షన్ 163 అమలు చేస్తున్నారు. ఈ సెక్షన్ ప్రకారం లద్దాఖ్లో ఎక్కడా 5 అంతకు మించి గుమిగూడడం నిషేధం. లిఖితపూర్వక అనుమతులు లేకుండా ఎలాంటి కార్యక్రమాలు, ర్యాలీలు, నిరసనలు చేపట్టరాదు. ఈ మేరకు లేహ్ జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. ఆంక్షల కారణంగా వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. లేహ్లో నిన్న ఆందోళనకారులు ధ్వంసం చేసిన తగలబెట్టిన వాహనాలు వీధుల్లో కనిపిస్తున్నాయి. బీజేపీ కార్యాలయం కూడా ధ్వంసమైంది. దుకాణాలన్నీ మూసివేశారు. పోలీసు, పారామిలిటరీ బలగాలు లేహ్ అంతటా పహరా కాస్తున్నాయి. లద్దాఖ్కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా 6వ షెడ్యూల్ కింద చేర్చాలని డిమాండ్ చేస్తూ నిన్న జరిగిన ఆందోళనలో 4 మృతి చెందారు. 80 మందికి పైగా గాయపడ్డారు. ఎక్కడికక్కడ విధ్వంసానికి దిగిన 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులకు రవాణా సదుపాయం కల్పించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జులైలో ఆపరేషన్ మహాదేవ్ నిర్వహించిన భద్రతా దళాలు బైసరన్లో 26 మందిని పొట్టన పెట్టుకున్న 2 ముష్కర్లను మట్టుబెట్టాయి. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నాయి. వాటిని ఫోరెన్సిక్ విశ్లేషణ చేసిన తర్వాత జమ్మూ కశ్మీర్ పోలీసులు మహ్మద్ కటారిని అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడికి బాధ్యులైన అందరినీ పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో ఆపరేషన్ మహాదేవ్ తర్వాత కటారిని అరెస్టు చేయడం భద్రతా దళాలు పెద్ద పురోగతి సాధించాయి. పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబాకు చెందిన అనుబంధ సంస్థ పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడినట్లు బాధ్యత తీసుకుంది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ CDS జనరల్ అనిల్ చౌహాన్ పదవీ కాలాన్ని కేంద్రం మరో 8 నెలలు పొడిగించింది. వచ్చే ఏడాది మే 30 వరకు ఆయన సర్వీస్ను పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 30తో అనిల్ చౌహాన్ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2022 సెప్టెంబర్ 30 నుంచి అనిల్ చౌహాన్ CDSగా కొనసాగుతున్నారు. జమ్మూ కశ్మీర్ ఉదంపూర్ జిల్లాలో గత నెలలో సంభవించిన మేఘ విస్ఫోటనం విద్యార్థులకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. ఆగస్టు 26న కురిసిన వర్షానికి ఉదంపూర్ జిల్లా సమరోలి సమీపంలోని నదిపై నిర్మించిన వంతెన ధ్వంసమైంది. ఫలితంగా వంతెన అవతలి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విద్యార్థులు, గ్రామస్తులు రాకపోకలు సాగించడానికి మరో మార్గం లేకపోవడంతో నదిలోనే ప్రమాదకర పరిస్థితుల్లో ఊరు దాటాల్సి వస్తోంది. విద్యార్థులను వారి తల్లిదండ్రులు, బంధువులు భుజాలపైకి ఎక్కించుకొని నదిని దాటిస్తున్నారు. చదువుకోవాలంటే ప్రాణాలు పణంగా పెట్టాల్సి వాపోయారు. అవసరమైన సరుకులను కూడా నదిలో నుంచే దాటించి ఊరుకు చేర్చాల్సి వస్తోందని చెప్పారు. ఇప్పటికే ఉదంపూర్ జిల్లా యంత్రాంగానికి, సైన్యానికి వంతెన నిర్మించాలని కోరినట్లు చెప్పారు. ఉద్యోగ భవిష్య నిధిలోని కొంత భాగాన్ని జనవరి నుంచి ATM ద్వారా తీసుకునే సదుపాయం కల్పించాలని EPFO నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వచ్చే నెల 2వ వారంలో జరిగే బోర్డు సమావేశంలో EPFO నిర్ణయాధికార సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అందుకు ఆమోద ముద్ర వేసింది. సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియకు సంబంధించిన IT మౌలిక వసతులతో EPFO సిద్ధంగా ఉందని CBT సభ్యుడొకరు వెల్లడించారు. చందాదారులు ATM నుంచే నగదు ఉపసంహరణకు వీలు కల్పించేందుకు బ్యాంకులు, RBIతో కార్మిక శాఖ చర్చించినట్లు తెలిపారు. ATM ద్వారా నగదు ఉపసంహరణకు EPFO ఓ కార్డు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది.
రష్యా నుంచి తప్ప ప్రపంచంలో ఏ దేశం నుంచి భారత్ ఇంధనం కొనుగోలు చేసినా తమకు అభ్యంతరం లేదని అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ చెప్పారు. భారత్తో ఇంధన సహకారాన్ని విస్తరించుకోవాలని అమెరికా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇరు దేశాల మధ్య ఇంధన వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారం బలోపేతం చేసే అంశంపై భారత విదేశాంగ మంత్రి జయశంకర్తో చర్చించినట్లు చెప్పారు. న్యూయార్క్లో మాట్లాడిన క్రిస్ రైట్ తాను భారత్కు పెద్ద అభిమానిని అని చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం భారత్ మరో విషయంలో చిక్కుకుందని రష్యా చమురు కొనుగోలును ఉద్దేశిస్తూ అన్నారు. తక్కువ ధరకు లభించడం వల్లే రష్యా నుంచి భారత్ చమురును కొంటోందని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ చమురు అమ్మగా వచ్చిన ఆదాయాన్ని ఉక్రెయిన్పై యుద్ధానికి రష్యా వినియోగిస్తోందని క్రిస్ రైట్ చెప్పారు. అలాంటి దేశంతో వాణిజ్యాన్ని భారత్ ముగించుకుంటే బాగుంటుందన్నారు. భారత్పై పెనాల్టీలు విధించాలని అమెరికా కోరుకోవడం లేదన్న ఆయన కేవలం యుద్ధాన్ని ముగించాలని మాత్రమే చూస్తున్నామన్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించేందుకు వెళ్లే క్రమంలో తనకు ఎదురైన చేదు అనుభవాలపై దర్యాప్తు చేపట్టాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీక్రెట్ సర్వీస్ను ఆదేశించారు. ఈ విషయాన్ని ఆయన ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. ఐరాస్లో తనకు ఏకంగా 3 సార్లు అవమానం ఎదురైందని ఆయన వెల్లడించారు. మొదట తాను ఎక్కగానే ఎస్కలేటర్ ఆగిపోయిందన్న ఆయన తర్వాత టెలిప్రాంప్టర్ పనిచేయలేదన్నారు. అయినప్పటికీ తన ప్రసంగానికి అద్భుత రివ్యూలు వచ్చాయని చెప్పుకొచ్చారు. ఆడిటోరియంలో సౌండ్ సిస్టమ్ ఘోరంగా ఉందన్నారు. తాను మాట్లాడిన తర్వాత భార్య మెలానియా వైపు చూస్తే ఒక్క ముక్క కూడా వినిపించలేదని చెప్పారని తెలిపారు. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదన్న ఆయన 3 లోపాలపై దర్యాప్తు చేపట్టాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్కు లేఖ రాస్తానని చెప్పారు. దీనిలో సీక్రెట్ సర్వీస్ను భాగస్వామిని చేయాలన్నారు. అమెరికా అధ్యక్షుడి బృందంలోని ఒక వీడియోగ్రాఫర్ ట్రంప్ను చిత్రీకరిస్తూ పొరపాటున ఎస్కలేటర్ సేఫ్టీ వ్యవస్థను నొక్కడం వల్లే ఆగిపోయి ఉండొచ్చని ఐరాస ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్కడికైనా వెళ్తున్నారంటే 100 రకాల తనిఖీలు, ఎలాంటి అసౌకర్యం కలగకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు ఉంటాయి. అలాంటిది ఆయనకు న్యూయార్క్లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో 2 ఘటనలు అసహనానికి గురిచేశాయి. ఒకటి చెత్త ఎస్కలేటర్, రెండోది పని చేయని టెలిప్రాంప్టర్ అని తెలిపారు. ఐరాస సర్వ ప్రతినిధి సభకు తన సతీమణి మెలానియాతో కలిసి వెళ్లిన ట్రంప్ సమావేశ ప్రాంగణానికి వెళ్లేందుకు ఎస్కలేటర్ ఎక్కారు. ఆయన అడుగు పెట్టారో లేదో ఎస్కలేటర్ ఆగిపోయింది. మెలానియా కాస్త చొరవ తీసుకుని మెట్లెక్కి ముందుకెళ్లగా ట్రంప్ ఆమెను అనుసరించారు. ట్రంప్నకు ఎదురైన చేదు అనుభవాలపై శ్వేత సౌధం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్కలేటర్ను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఆపితే వారిని తక్షణమే విధుల నుంచి తప్పించి దర్యాప్తు జరిపించాలని కోరింది. దీనిపై స్పందించిన ఐరాస ప్రతినిధి ట్రంప్తో ఉన్న వీడియో కాపర్లలో ఒకరు పొరపాటున భద్రతాపరమైన బటన్ నొక్కడం వల్లే ఎస్కలేటర్ ఆగి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్లో రెచ్చగొట్టేలా ప్రవర్తించిన పాకిస్తాన్ ఆటగాళ్లు హారిస్ రవూఫ్, షాహిబ్ జాదా ఫర్హాన్లపై ఐసీసీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఫిర్యాదు చేసింది. వారి నుంచి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ లిఖితపూర్వక వివరణ కోరే అవకాశం ఉంది. వారు ఎలాంటి వివరణ ఇవ్వకుంటే ఐసీసీ ఎలైట్ ప్యానెల్ రిఫరీ రిచర్డ్సన్ వద్ద విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 21న జరిగిన మ్యాచ్లో పాక్ బ్యాటర్ ఫర్హాన్ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత గన్ షాట్ చూపిస్తూ హావభావాలు ప్రదర్శించాడు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అతడి చేష్టలు విమర్శలకు దారితీశాయి. అయితే అతడు తన వైఖరిని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. హారిస్ రవూఫ్ అయితే ఏకంగా యుద్ధ విమానాలు కూలినట్లు 6-0 అని సైగలు చేశాడు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్కు చెందిన 6 ఫైటర్ జెట్ విమానాలను కూల్చేసినట్లు పాక్ ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది. దానిని గుర్తు చేసేలా హారిస్ చేష్టలు ఉన్నాయనేది విమర్శలకు వ్యక్తమయ్యాయి. భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్తోనూ అతడు వాగ్వాదానికి దిగాడు. మరోవైపు భారత సారథి సూర్యకుమార్ యాదవ్పై ఐసీసీకి పాక్ క్రికెట్ బోర్డు ఫిర్యాదు చేసింది. గ్రూప్ దశలో పాక్పై భారత విజయాన్ని పహల్గాం ఉగ్రదాడి బాధితులు భారత సైన్యానికి అంకితమిస్తున్నట్లు సూర్య చెప్పాడు. సూర్య వ్యాఖ్యలు రాజకీయ పరంగా ఉన్నాయని ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు చేసింది. పెరుగుతున్న ఇంధన అవసరాలు, కాలుష్య సమస్యలకు హైడ్రోజన్ ఇంధనం ఏకైక పరిష్కారంగా కనిపిస్తోంది. భారీ ఎత్తున నిల్వ చేయడం, భద్రతాపరమైన సవాళ్లకు తగిన పరిష్కారం కనుగొంటే భవిష్యత్ అంతా హైడ్రోజన్ ఇంధనానిదే అని నిపుణులు గట్టిగా చెబుతున్నారు. వాహనాలు, రైళ్లు, విమానాలు, రాకెట్లు సహా మొత్తం ఆర్థిక వ్యవస్థే హైడ్రోజన్తో నడిచే రోజులు త్వరలో రానున్నాయని వివరిస్తున్నారు.
రష్యా నుంచి చౌకగా వస్తున్న చమురు కొంటుంటే అమెరికాకు నచ్చడం లేదు. అందుకే ట్రంప్ 25% అదనపు సుంకాలు విధించారు. పోనీ అమెరికా నుంచి కొందామంటే ధర ఎక్కువ. ఇప్పటికే అమెరికా నుంచి కొంత మొత్తంలో భారత్ చమురు కొనుగోలు చేస్తోంది. మన అవసరాలకు సరిపడా పూర్తి స్థాయిలో అగ్రరాజ్యం నుంచి కొనుగోలు చేస్తే అంతిమంగా ప్రజలపైనే భారం పడుతుందని మోదీ సర్కారు తర్జన భర్జన పడుతోంది. మరోవైపు దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నందున అన్ని రంగాల్లోనూ ఇంధన అవసరాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల వాడకంతో అనేక నగరాల్లో గాలి కాలుష్యం అవుతోంది. ఒక్కోసారి శ్వాస పీల్చడం కష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ అవసరాలు తీర్చే హరిత ఇంధనంగా హైడ్రోజన్ ఒక్కటే కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో పరిశోధనలపై దృష్టి పెట్టి పెద్ద మొత్తంలో హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తే భవిత భారత్దేనని నిపుణులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. కేవలం ఉపరితల రవాణాకే కాదు, అంతరిక్ష రంగంలోనూ హైడ్రోజన్ కీలక భూమిక పోషిస్తుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ వి నారాయణన్ చెబుతున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సహకారంతో బెంగళూరులోని అలయన్స్ విశ్వవిద్యాలయంలో హైడ్రోజన్ ఫ్యూయల్ టెక్నాలజీ అండ్ ఫ్యూచర్ అనే అంశంపై నిర్వహించిన వర్క్షాప్ లో ఇస్రో చైర్మన్ నారాయణన్ సహా వివిధ సంస్థల అధిపతులు పాల్గొన్నారు. భారత స్పేస్ మిషన్ల రూపాంతీకరణలో హైడ్రోజన్ కీలక పాత్ర పోషించనుందని నారాయణన్ చెప్పారు. కాలుష్యం, ఇంధన కొరత నేపథ్యంలో హైడ్రోజన్ హరితమైన, పరిశుద్ధమైన ఇంధనమని, అది ఆశాదీపంలా కనిపిస్తోందన్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో హైడ్రోజన్ను ఉపయోగించడంలో ఇస్రో అనేక మైలురాళ్లను అధిగమించినట్లు నారాయణన్ చెప్పారు. జనవరిలో ఇస్రో ప్రయోగించిన జిఎస్ఎల్వి MK3 రాకెట్లో క్రయోజెనిక్ దశలో ద్రవీకృత హైడ్రోజన్, ఆక్సిజన్ను ఉపయోగించినట్లు వివరించారు. ఒకప్పుడు ఈ టెక్నాలజీని భారత్కిచ్చేందుకు ప్రపంచ దేశాలు నిరాకరించాయన్న ఆయన ఇప్పుడు భారతే అందులో నైపుణ్యం సాధించినట్లు తెలిపారు. 2010-11లో ఇస్రో, టాటా మోటార్ సంయుక్తంగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ తో నడిచే బస్సును అభివృద్ధి చేశాయి. అనేక సవాళ్ల మధ్య ఆ బస్సును పరీక్షించిన తర్వాత మన సాంకేతికతపై విశ్వాసం పెరిగిందని నారాయణన్ చెప్పారు. 2025 జూన్ నెలలో 5 హైడ్రోజన్ బస్సులు వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాయని ఆయన గుర్తు చేశారు. BHEL, NTPC వంటి సంస్థలు హైడ్రోజన్ వ్యవస్థలు, వాటితో నడిచే గ్యాస్ టర్బైన్ల తయారీ కోసం పనిచేస్తున్నాయని వెల్లడించారు. హైడ్రోజన్ను భవిష్యత్ ఇంధనంగా మార్చే క్రమంలో ప్రమాదాలు కూడా పొంచి ఉన్నట్లు నారాయణన్ హెచ్చరించారు. భద్రతాపరమైన సవాళ్లు పరీక్ష పెడతాయని చెప్పారు. హైడ్రోజన్ మంట రంగు లేకుండా ఉంటుందని, చాలా ప్రమాదకరమని వివరించారు. హైడ్రోజన్ను గుర్తించే సెన్సార్లను మరింత ఆధునీకరించాలని ఆయన సూచించారు. ప్రస్తుతం 3 నుంచి 4 సెకండ్లలో హైడ్రోజన్ను గుర్తించే సెన్సార్లున్నాయని, అయితే మిల్లీ సెకండ్ల వ్యవధిలో గుర్తించే సెన్సార్లు అవసరమని స్పష్టం చేశారు. హైడ్రోజన్ను భారీగా తయారు చేస్తే అన్ని రంగాల్లో ఉపయోగించవచ్చని తెలిపారు. In a rocket engine, along with liquid oxygen, the byproduct is simply steam, water. So it is not hazardous. And same way, today when you talk about greenhouse gases, I think this is one of the solutions for that, reducing those things. And hydrogen can be used in multiple places. One is automobiles, fuel cell for generating electricity, then gas turbine engines. In fact, in future, aircraft engines itself, it can come. And then, of course, we are using extensively up and down in rocket engines. And without liquid hydrogen, liquid oxygen engine, and we cannot have meaningful program. And thereby, the workshop like this will give lot of benefit to the people to exchange the ideas. సుస్థిర భవితకు హైడ్రోజన్ ఇంధనం కీలకమని అలయన్స్ విశ్వవిద్యాలయం ప్రో ఛాన్సలర్ అభయ్ జీ చెబ్బి చెప్పారు. భారత్ ప్రపంచంతో పోటీ పడాలంటే హైడ్రోజన్ పరిశోధన, ఆవిష్కరణలు చేయాలని CSIR డైరెక్టర్ జనరల్ కలై సెల్వి సూచించారు. శిలాజ ఇంధనాలు, పునరుత్పాదక ఇంధనానికి మధ్య హైడ్రోజన్ వారధిగా ఉంటుందని చెప్పారు. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే సారస్వత్ హైడ్రోజన్ ఎకానమీని సాధించాలని పిలుపునిచ్చారు. హైడ్రోజన్ నిల్వకు మిథనాల్ ప్రభావవంతమైన సాధనంగా ఉంటుందన్నారు. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. అమ్మవారిని మహాలక్ష్మిగా సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాలక్ష్మిగా కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఉదయం అమ్మవారికి సూర్యప్రభ వాహన సేవ, సాయంత్రం హంస వాహన సేవ నిర్వహించనున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఉచిత అన్నప్రసాద వితరణ చేయడంతో పాటు భక్తుల తాకిడి దృష్ట్యా ప్రత్యేక క్యూ లైన్లో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. దుర్గా భార్గవి దుర్గా జయ దుర్గా భార్గవి దుర్గా జయ దుర్గా
దుర్గా కాళరాత్రివై మహాగౌరివై కావుము నీవే మా దుర్గా జయ జయ దుర్గా వైష్ణవి దుర్గా భార్గవి దుర్గా జయ దుర్గా భార్గవి దుర్గా జయ దుర్గా. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శరన్నవరాత్రుల్లో భాగంగా నేడు అమ్మవారు కాత్యాయని దేవిగా భక్తులను అభయమిస్తున్నారు. కాత్యాయని దేవిని ఆరాధించడం వల్ల చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయని, ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు వర్ధిల్లుతాయని భక్తులు నమ్ముతారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అందిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 4వ రోజు అమ్మవారు కాత్యాయని దేవిగా భక్తులు దర్శనమిస్తున్నారు. ఈ ఏడాది వినూత్నంగా దసరా 10 రోజుల పాటు రాత్రులు ఉండడం, 11 రోజుల పాటు దసరా అలంకరణలో ఉన్న నేపథ్యంలో ఈరోజు 4వ రోజు కాత్యాయని దేవిగా అమ్మవారు భక్తులు దర్శనమిస్తున్నారు. ఈ అలంకరణకు ఉన్నటువంటి విశేషమే మనకు ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ గారు ఉన్నారు. ఆయన తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. ఈరోజు అమ్మవారు కాత్యాయని దేవిగా చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ అలంకరణ రావడం జరిగింది. ప్రధానంగా ఈ అలంకరణ కొనిస్తుంది. జయ దుర్గా జయ నమః. శంభుం జగన్మోహన రూపపూర్ణం విలోకలజ్జా కులితాం స్మితాఢ్యాం మధుకమలాం స్వసఖీకరాభ్యాం సంబిభ్రతి మద్రిసుతాం భజేహం. అమ్మవారు కాత్యాయని అమ్మవారు అంటే ఎవరో కాదు, పార్వతీ అమ్మవారే. ఆ పార్వతీ అమ్మవారు రూపాంతరంలో కన్యమహర్షి అనేటటువంటి వారికి పుడితే ఆమెడికి కాత్యాయని అని నామకరణం చేసినట్లుగా మనకి పురాణాల్లో తెలుస్తున్నది. అటువంటి దేవిని సింహవాహనం మీద ఉండి ఆమెని ఆరాధించడం వల్ల సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా కన్యలకి ఆమెని ఆరాధించడం వల్ల చక్కని వరుడు కలిగి వివాహం అవుతుంది. మనకి కల్పాల్లో కూడాను కాత్యాయని మహావ్రత కల్పం ఉంది. ఈ కాత్యాయని వ్రతం చేయటం వల్ల చక్కని వరానుగ్రహం కలుగుతుంది అని చెప్పి మనకి చెప్పబడ్డది. త్వరలో దేవస్థానంలో కూడాను కాత్యాయని వ్రతం కూడాను పెట్టి వివాహం కాని కన్యలకి ఉచితంగా వాళ్ళు వచ్చి చేసుకునేటట్లుగా ఏర్పాట్లు చేద్దామనే ప్రపోజల్లో కూడాను ఉన్నాము. అటువంటి కాత్యాయని దేవిని ఈ రోజున అమ్మవారికి ఇక్కడ దుర్గామ్మవారికి కాత్యాయని స్వరూపంలో మనకి దర్శనమిస్తున్నది. అందున ఈ సంవత్సరం 11 రోజులు మనకి దసరా ఉత్సవాలు వచ్చినాయి. అందువల్ల ఈ 11 రోజులు వచ్చినప్పుడు అదనంగా మనం వచ్చినటువంటి రోజుకి ఒక అమ్మవారి యొక్క స్వరూపాన్ని మనం అవతరించవలసినటువంటి అలంకరించవలసిన ఆవశ్యకత ఉన్నది. అందువల్ల ఈ కాత్యాయని దేవిని గనక మనం ఆరాధిస్తే, ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్లో వివాహం కాక అటు కన్యలు కానీ ఇటు పురుషులు కానీ ఇబ్బంది పడుతున్నటువంటి ఇవి ఉన్నాయి. అందరూ కూడాను ఆ అమ్మని సేవించి వారి యొక్క మనోభీష్టాన్ని నెరవేర్చుకునేలాగా ఉండటాని కోసమనే భక్తుల యొక్క అనుగ్రహం అందరికీ కూడాను భక్తులకి కలిగించడం కోసమని ఈ సంవత్సరం కాత్యాయని దేవిగా అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించడం జరిగింది. ఇది ఇంద్రకీలాద్రి మీద ఈరోజు కాత్యాయని దేవిగా అమ్మవారి భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే విశేషంగా అమ్మవారిని ఈ అలంకరణలో చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడం జరుగుతుంది. విజయవాడ నుంచి కెమెరామెన్ ఎం శ్రీమన్నారాయణతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజు స్వామివారు ఈ ఉదయం చినశేష వాహనంపై ఊరేగారు. అభయ ప్రదాత అయిన మలయప్ప స్వామి నెమలి పింఛం ధరించి శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో భక్తులకు కనువిందు చేశారు. 4 మాడ వీధుల్లో వైభవంగా ఊరేగుతూ భక్త కోటిని తరింపజేశారు.
తిరుమలలో శ్రీవారి భక్తుల కోసం మరో అత్యాధునిక వసతి సముదాయం అందుబాటులోకి వచ్చింది. వెంకటాద్రి నిలయం వద్ద నూతనంగా నిర్మించిన 5 అంతస్తుల PSC 5 భవన సముదాయాన్ని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్తో కలిసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం అత్యాధునిక సదుపాయాలతో ఈ వసతి సముదాయం నిర్మించారు. ఈ నూతన కాంప్లెక్స్లో ముందస్తు బుకింగ్ లేకున్నా భక్తులకు వసతి కల్పించనున్నారు. ఒకేసారి 4,000 మంది భక్తులకు ఉచిత వసతి సౌకర్యం కల్పించనున్నారు. ఇందులో 16 డార్మిటరీలు, 2,400 లాకర్లు, 24 గంటలు వేడి నీటి సదుపాయం సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. PSC 5 ప్రాంగణంలో ఒకేసారి 80 మంది తలనీలాల సమర్పణకు వీలుగా కళ్యాణ కట్టను నిర్మించారు. ఒకేసారి 1,400 మంది భోజనానికి వీలుగా ప్రాంగణంలో 2 డైనింగ్ హాల్లు నిర్మించారు. వసతి గృహం బుకింగ్ కౌంటర్ను ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్తో కలిసి చంద్రబాబు పరిశీలించారు. నూతన వసతి గృహంలో తొలి బుకింగ్ టోకెన్ను చంద్రబాబు భక్తులకు అందించారు.